దేవుడు లోకమును ప్రేమించాడు అని చెప్పేసి కేవలం ప్రభువు మాటల్లో చెప్పి ఊరుకోలేదు. ఆయన క్రియల్లో ఆ పనులు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు పరలోకంలోనే ఉండి మన కోసం బాధపడలే, అక్కడే ఉండి మన గురించి ఆలోచన చేయలే. ఆయన మనందరి కోసం భూమి మీదకి దిగి వచ్చి తన ప్రేమను వ్యక్తపరిచినాడు, క్రియల్లో చూపించినాడు. మన కోసం ఆయన గాయములు పొందుకున్నాడు, మన కోసం ఆయన అవమానములను పొందుకున్నాడు, మన కోసం ఆయన శిక్షను పొందుకున్నాడు, మన కోసం ఆయన దూషింపబడ్డాడు, మన కోసం ఆయన నిందించబడ్డాడు, మన కోసం ఆయన రక్తాన్ని చిందించినాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించినాడు. అక్కడే ఉండలేదండి దేవుని ప్రేమ, మన దగ్గర దాకా వచ్చినది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుణ్ణి మనం ప్రేమించామని కాదంట, దేవుడు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు మనందరినీ నిజముగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడే మనల్ని మొదట ప్రేమించినాడంట. మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, మనం దేవుని గురించి ఆలోచించకపోయినా, మనం దేవుని గురించి పట్టించుకోకపోయినా, మనము దేవునికి శత్రువులుగా మారి జీవిస్తూ ఉన్నా దేవుడు మనందరినీ ప్రేమించినాడంట. రెండోదిగా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు అని రాయబడి ఉన్నది. చూడండి, మనం దేవుణ్ణి మర్చిపోయినా, దేవుని గురించి మనం ఏమాత్రం ఆలోచించకపోయినా దేవుడు మనల్ని మర్చిపోయాడా అంటే వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట ఏంటిది అంటే, దేవా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడే పాటివాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోలే, దేవుని గురించి మనం ఆలోచించకపోయినా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే కాలము పరిపూర్ణం కాగానే దేవుడు ఏమాత్రం ఆలస్యము చేయకుండా మనందరి కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో ఆయనను మహిమపరచుడి అని రాయబడి ఉంటుంది. చూడండి, దేవుడు మనందరినీ విలువ పెట్టి కొనుక్కున్నాడంట. ఏంటిదా విలువ అంటే ఆయన ప్రాణమే. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడంట, మనకు అంత విలువిస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంటిది అంటే మనం దేవునికి విలువిచ్చామా అంటే మనం దేవునికి విలువివ్వకపోయినా దేవుడు మనకు అంత విలువిచ్చినాడు. తన ప్రాణము కంటే ఎక్కువ విలువనిచ్చి మనందరినీ మరి పాపం అనే బానిసత్వం నుండి విడిపించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మనందరం దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనందరం దేవుణ్ణి మర్చిపోయినా ఆయన మాత్రం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనందరం దేవునికి విలువివ్వకపోయినా దేవుడు మనకు విలువనిస్తూ ఉన్నాడు. మనందరం దేవుణ్ణి వెతకకపోయినా మనందరి కోసం ఆయన దిగి వచ్చాడు. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమందిమి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నాం? మనం ప్రేమించకపోయినా వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు, నిన్ను రక్షించాలనే ఆయన ఉద్దేశం, నిన్ను పరలోకానికి సిద్ధపరచాలన్నదే ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమను మనం గుర్తిస్తాం. మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాం, దేవునికి లోబడే వారంగా ఉందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.